ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏదైతే నీళ్ల పంచాయతీ ఉందో ఇంకొకసారి తెర మీదకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణతో గొడవ అవసరం లేదు, ఇచ్చిపుచ్చుకునే ధోరణిని అవలంబిస్తామని వారు చెప్తుంటే, ఇటు రేవంత్ రెడ్డి గారు మాత్రం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని ఆపేయాలని 3 టీఎంసీ నీళ్లు తోడుకుని వెళ్లే ఈ ప్రాజెక్టు వల్ల పాలమూరు జిల్లా తెలంగాణలో చాలా నీటి కొరత, అన్యాయం జరిగే ఆస్కారం ఉందని చెప్పి వారు గట్టిగా డిమాండ్ చేయడం జరిగింది. ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో చూద్దాం. చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అడ్డం పడొద్దు. ఒకనాడు పాలమూరు జిల్లాను మీరు దత్తత తీసుకున్నా అని చెప్పారు. మీరు బాధ్యతగా ఉండండి, మమ్మల్ని బ్రతకనియండి, మా ప్రాజెక్టులు పూర్తి చేసుకోనివ్వండి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 3 టీఎంసీలు రోజుకు తరలించే ప్రాజెక్టును మీరు రద్దు చేసి మీ ఉదారత్వం ప్రదర్శించండి. మీరు 2 రాష్ట్రాలను సమానంగా తెలుగు వాళ్ళని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఉన్నది నిజమైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేయండి. మీరు చూశారు, రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా నీళ్ల పంచాయతీ తేల్చాలని, అడ్డుపడకూడదని, ఒకవేళ ఇలా చేస్తే తెలంగాణ ఏదైతే వాసులు ఉన్నారో ఉద్యమాలకు పెట్టిన పేరని ఉద్యమిస్తామని చెప్పి వారు చెప్పారు. మరిన్ని అప్డేట్స్ మరియు వీడియోస్ కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.